మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు ఎవిడెన్స్‌తో సహా అంటే మీకు రూరల్ పిఎస్‌లో మీ పైన కంప్లెయింట్ చేసినారు అని చెప్పేసి కూడా మాకు లైవ్‌లో దరఖాస్తు ఇచ్చిన కంప్లెయింట్ చూపిస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు పోలీస్ నుంచి ఎలాంటి ఫోన్ లేదు. మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన ఇచ్చారు కదా, మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఈ పేపర్లన్నీ పెట్టి మేము కంప్లైంట్ ఇచ్చినాం. గతంలో కూడా నాకంటే ముందు వీళ్ళైతే ఏదైతే నీలకంఠేష్ ఉన్నాడో ఒక ఆయన పైన 5-6 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడింది. ఇవేందో ఇచ్చినప్పుడల్లా ప్రతిదీ కూడా వాళ్ళది దాంతో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఏమన్నదాన్ని ఎకనామిక్ పేపర్ తొక్కుతంగా అన్నీ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఇచ్చారో ఎన్నిసార్లు ఇచ్చారో కూడా ఉన్నాయి. అది అతని భూమి అతనే కేసు వేసుకొని మా భూమి అంటాడు. మాకు ఆల్రెడీ నేను నాది 3rd రిజిస్ట్రేషన్. ఇది వాళ్ళకి బుక్కులు ఉన్నాయి, తెలంగాణ బుక్కులు ఉన్నాయి, మాకంటే ముందు నీలకంఠేశ్వర బుక్కులు ఉన్నాయి. ఆయన తర్వాత మేము తీసుకున్నాము. మాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. మీరు ఒక మాట అంటా ఉన్నారు, మీరు ఒక మాట అంటా ఉన్నారు. ఏమని అంటే అతని ప్రాపర్టీ మీద అతనే కేసు వేసుకున్నాడు అంటే ఏం నా అర్థం కాలేదు. అది ఇది 199 ఫస్ట్ అతంది 38 గుంటాస్. 199 సెకండ్ నీలకంఠేశ్వరది. ఆయన ఏమని వేసుకుండో ఇది నాయనలకు వచ్చిందని చేసుకుండా నీ ఎలా నువ్వు ఉన్నావని చెప్పేసి ఏడు రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన వేసినట్టు అప్లికేషన్ కోర్టు కొట్టేసింది. కొట్టేసిన అప్లికేషన్ కూడా మీకు ఇప్పుడు చూపించిన ఒరిజినల్ డాక్యుమెంట్, కొట్టేసిన డాక్యుమెంట్ కూడా మీకు ఇంతకుముందు చూపించింది. తెలిసి చేశారా తెలియక చేశారా కంప్లైంట్ అనేది? అంటే ఇది తెలిసి చేసినట్టు అనిపిస్తుందా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆయనకు అక్కడ ఆయన భూమి ఆయనకు ఉన్నది కావాలని చెప్పేసి సరే గుడి భూమి అంటుండు కదా ఆయన. గుడి గుడి ఉన్నది, గుడి కట్టుకుండా అక్కడ ఉంది. గుడిలో ఆయన భార్య పేరు మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అనిత అని సెల్ నెంబర్ అంట పెట్టుకోవడం జరుగుతుంది. గుడి భూమి ఇది ఈ ఫ్లెక్స్ ఏవైతే ఉందో, ఈ బోర్డు ఏదైతే ఉందో, ఇది అక్కడ ఆ ప్రాపర్టీ అక్కడ ఏదైతే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో కబ్జా అయినటువంటి భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి ఇది పీక్కొని వచ్చిరా లేకపోతే ఇది మీరు క్రియేట్ చేశారా? లేకపోతే అక్కడ నుంచి అక్కడ పెడితే మేము బోర్ వేసిన రోజు దీన్ని తీసేసుకొని వచ్చినాం. ఓకే, గుడి పేరు చెప్తుండు, వాడు మేస్తుండు. గుడి భూమి మేమేం తీసుకుంటామండి? మాకు అవసరమా? దట్టు 18 గుంటలు నాకు అవసరమా? ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే అది ఏదైతే ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో రైతు బంధు కూడా వస్తుంది. మరి అది ఎవరు తీసుకుంటా అంటారు? మీరు తీసుకున్నారా లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నారా? అంటే గతంలో కూడా ఎట్లా ఉండింది దీని గురించి? గతంలో కూడా రైతు బంధు మన నీలకంఠేశ్వర్ నాకు ఎవరైతే అమ్మినరో డేజీ గంగాధర్ వాళ్ళ బ్రదర్ నీలకంఠేశ్వర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిటైర్డ్. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, జిల్లా స్థాయి మనిషి. ఆయన అతనికి రైతు బంధు వచ్చి తీసుకున్నాడు. అతని బుక్లో అవన్నీ చూసినాడు. నేను ఎవరి పేపర్స్ అని వెరిఫై చేసిన, కోర్టు పేపర్ అని చూస్తున్న తర్వాతనే మళ్ళీ నేను రిజిస్టర్ చేసుకున్నా. నేను బాజాబ్తా రిజిస్టర్ చేసుకుంటే కబ్జా చేసిండు ఎంతవరకు సమంజసం అండి? ఇలా కావాలని చెప్పేసి రాజకీయ దురుద్దేశంతో నా మీద ఇవ్వాలండి ఇట్లాంటి నిందలేయడం చేస్తున్నారు తప్ప ఇంట్లో కబ్జా నా లైఫ్లో తెలియదండి. కబ్జా చేసే అవసరం నాకు లేదు. నేను రైతు కుటుంబానికి వచ్చిన, నేను కష్టపడి దాదాపు 40 నుంచి కష్టపడుతూ ఉన్నాం, పని చేసుకుంటాను, కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నా. విన్నారా? నేను క్లాస్ 1 కాంట్రాక్ట్ అన్నాను. అన్నీ చేసుకుంటే నేను ఈ స్థాయికి వచ్చినోని కబ్జా చేసే అవసరం నాకేముందండి? నేను 2 ఎకరాలు 3 ఎకరాలు ఊర్ల మీదకి నేను దానం ఇచ్చి గుడి మా లొంకకు ఎంతో ఫారెస్ట్ అతను కొట్లాడి గుడి. మాకున్న డౌట్ ఏంటంటే నిజంగా కబ్జా చేసి ఉంటే అతను మాకు మిస్ అవుతాడు అంటే మీరు ఎవరైతే మీ పైన ఎలిగేషన్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో ఒకవేళ నిజంగానే మీరు కబ్జా చేసి ఉంటే మా ఫోన్కి మీరు రెస్పాండ్ కారు అని నేను అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం సీన్ అంతా రివర్స్ అయినట్టయితే నాకు అనిపిస్తూ ఉంది. అంటే A to Z మీరు ఎవిడెన్స్తో సహా చూపిస్తూ ఉన్నారు. మేము అనుకున్నది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత అయింది వేరు. మీరే కళ్ళతో చూస్తూ ఉన్నారండి. కబ్జా చేసే ఏ మాత్రం నాకు ఆస్కారం లేదు, నాకు అవసరం లేదు. భౌతిక నేను మీరు అర్థం చేసుకోవాలా. కావాలని కొందరు దీన్ని వెనుక ఉండి నడిపిస్తారని భావిస్తూ ఉన్నా. నిన్న కూడా ఏదో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి అనుచరులు ఆయన చూసుకొని చేస్తారని చెప్పాడు. ఇలా భూపతి రెడ్డి గారి ప్రమేయం కానీ ఇంకెవరి ప్రమేయం కానీ లేదు. ఆయన నీట్గా ఏది ఉంటే పక్కా చెప్పే మనిషి. కబ్జాలకు కానీ ఇట్లాంటి పనులకు ఆయన ఎంకరేజ్ చేసే మనిషి కాదు. ఆయన నీట్గా ఆయన పైన ఆయన చేస్తుంది తప్ప మేము ఈ ప్రతి పేపర్ కూడా ఎమ్మెల్యేకి చూపించడం జరిగింది. చూడండి మరి కబ్జా అసలు కబ్జా అంటే ఏందో మన అడగలో సరే. కబ్జా అంటే అసలు ఏంది మరి? నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ నేను కొనుక్కుంటే కబ్జా అంటారు దీన్ని. మరి ఇది నాది 3వ రిజిస్ట్రేషను. అన్ని బుక్కులు చూసుకొని నేను ఎంఆర్తో మాట్లాడి ఈ పేపర్లు కొండ ఎంఆర్కి చూపించి ఇవి తీసుకోమంటే నేను తీసుకున్నాను. సో ఎవరైతే సదరు బాధితులు ఎవరైతే ఉన్నారో
నరసింహ. సో అతను కూడా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఎవరైతే సదరు ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కూడా పిలిపించి మేము మాట్లాడతాం, లేకపోతే నేను ఏందో అసలు తెలుసుకుంటా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక భరోసా ఇచ్చినారు అని చెప్పి తెలుస్తుంది. అంటే మీరు కూడా వెళ్ళిర్రు, అతను కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను బాజాప్త ప్రతి పేపర్ కూడా మా ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అన్ని పరిశీలించి ఎంఆర్ఓ రాసిండు. నేను క్లియర్ దీని మీద ఖచ్చితంగా ఇలా నా పేరు కూడా చెప్తారు. నేను ఖచ్చితంగా దీని ఇలా ఎవరైతే రాంగ్ పేపర్లు చూపించేసి చేస్తారో ఖచ్చితంగా నేనే యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ అనేది బయటకు వచ్చిన తర్వాత మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, మీ అభిమానులు, సో వాళ్ళు ఏమంటా ఉన్నారు? అంటే ఇన్ని సేవాది కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఇంత మంచి చేసినా కూడా ఇట్లాంటి వాళ్ళు అనేది ముందుకొచ్చి డామేజ్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ప్రజలకు తెలుసు. ఎక్కడ కూడా రామన్ రెడ్డి నేను ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాను కాబట్టి ఈరోజు నిజామాబాద్లో నిలదొక్కుంటున్నాము. నేను స్పోర్ట్స్కి వచ్చిన తర్వాత కూడా స్పోర్ట్స్ అంటే ఏంటో చూపించాను. నేను ఎంతమంది నేషనల్ పంపినాము, ఎంతమంది స్టేట్ లెవెల్లో పాల్గొంటే చేసినాము, వాళ్ళ ఎక్స్పెండిచర్ అయితేనేమి ప్రతిదీ కూడా మేము దగ్గరుండి మా ఫ్రెండ్స్తో ఉన్న దగ్గర మేము కూర్చొని సమిష్టి కూర్చొని వీళ్ళు ఎట్లయితే పంపిద్దాం, ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టుకొని ఎంతో మందికి ఎంకరేజ్ చేసినాం. స్పోర్ట్స్ అంటే ఏంది, ఒలింపిక్ అంటే ఏంది అప్పుడు ప్రజలకు తెలియజేసిన వ్యక్తిని నేను. అలాగే మా దగ్గర థిక్ ఫారెస్ట్లో మా సిరికొండ మండల్ గడుకోల్ విలేజ్ దగ్గర మా ఊరు నుంచి దాదాపు 8 కిలోమీటర్స్ అక్కడ గతంలో పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ దానికి 3 కోట్ల రూపాయలు టెండర్ పెడితే టెండర్ వేసే నాదు లేడు. ఫస్ట్ టెండర్ క్యాన్సిల్ అయింది, సెకండ్ టెండర్ క్యాన్సిల్ అయింది, థర్డ్ టెండర్కు నేను వేసి ధైర్యంతో అంతా ఫారెస్ట్లో అటు ఫారెస్ట్ అధికారులను మెప్పించి వాళ్ళు మా సూపర్వైజర్ పైన మీద, మా సిబ్బంది మీద, మా టిప్పర్ల మీద, ట్రాక్టర్ మీద కేసు చేస్తే కూడా అందరితో మాట్లాడి అప్ టు లొంక ఫారెస్ట్లో కూడా అప్ టు లొంక వరకు మేము మెటల్ బీటీ రోడింగ్ జరిగింది. అంటే మాకు దేవుడు అంటే భక్తి కాబట్టి మేము ఆ కేసులైనా భరించినాము, అది చేసినాము తప్ప ఇట్లా మేము ఇప్పుడు కూడా ఏదైనా కూడా కబ్జా చేయలేదు, చేయం కూడా. భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇట్లనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తే వాళ్ళు తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను తీవ్రంగా తెలియజేస్తా ఉన్నాను.